పిక్నిక్ అంటే ఇంట్లోనే వాళ్ళు టెన్షన్ అయిపోతారు. పిల్లల్ని, భర్తని, ఇంట్లో పనుల్ని, వంటని అన్నీ విడిచిపెట్టి పిక్నిక్‌కి వెళ్ళి వీళ్ళు ఎంజాయ్ చేస్తారనుకొని ప్రతిసారి గొడవ పెడతారు. ఈ గొడవ వెళ్ళి తీసుకెళ్ళి మేడంకి చెప్తారు. మేడం ఇంట్లోని ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ చేయండి మేడం అని చెప్తే మేడం అస్సలు ఊరుకోదు. సిర్ఫ్ మీరు మాత్రమే రండి, ఎప్పుడు భర్త, పిల్లలు, వంట, కిచెను పనేనా, అంతేనా మీ లైఫ్? మీకంటూ ఒక లైఫ్ ఉండాలి, సింగిల్గా రండి, ఫుల్ ఎంజాయ్ చేస్తాం మీతోటి మేము కూడా అనుకుని మేడం కనకనిగా చెప్తుంది. ఈ మాట అటు చెప్పలేక ఇటు చెప్పలేక బీచ్ని ఇబ్బంది పడుతుంటారు వీళ్ళు. అయినా కూడా అవన్నీ విడిచిపెట్టి గొడవలేని పిక్నిక్ వచ్చిన వెంటనే అన్నీ మర్చిపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫోటోలకి ఫోజులు ఎలా ఇవ్వాలని ఆలోచిస్తారు. భలే పోజులు ఇస్తున్నారు కదా. అయితే ఇవన్నీ ఫోటోలు, వీడియోస్ తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లోని ఫ్యామిలీ మెంబర్స్కి చూపిస్తారు. వాళ్ళేమో గొడవ చేస్తారు. మాకైతే అస్సలు గుర్తుండదు, మీరు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు పిక్నిక్ వెళ్ళనుకొని. ఏడ్ చేస్తాం, ఎటు చెప్పలేక ఇటు చెప్పలేక అన్నీ విడిచిపెట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయడం ఎలా అని ఆలోచిస్తుంటారు. ఇందులో తెలుగు వాళ్ళు మాత్రం బాగా తక్కువ మనిషి, ముగ్గురు మనిషి ఉన్నారు. మిగతా వాళ్ళు మాత్రం ముసల్మానులు, బీహారీ, ఛత్తీస్గఢియా, అదరోళ్ళు చాలా మనిషి ఉన్నారు. మరాఠీస్ కూడా ఉన్నారు. అందరం కలిపి అవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటాము. స్కూల్ పిల్లలు మేము తప్ప ఇంకెవరు కూడా ఎంజాయ్ చేయలేరు. నిజంగా ఎన్ని క్యాస్ట్లు అవన్నీ ఉండదు, అందరము ఒకటే అని హ్యాపీగా ఉంటాము. మేడంలేమో మా గేమ్ నేర్పించడానికి ఒక సగం టైం వేస్ట్ చేస్తారు. గేమ్ ఏమో అర్థం కాదు. వాళ్ళు మాత్రం మాతో గుంజలు తెస్తుంటారు. ఎలా ఉంది మా పిక్నిక్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.